ఈరోజు నేను కోడిగుడ్డు ఎల్లిపాయ కారం తయారు చేస్తున్నాను. కావాల్సినవి కోడిగుడ్లు, ఎల్లిపాయలు, జీలకర్ర, కారం, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, తాలింపు గింజలు, కరివేపాకు. కోడిగుడ్డు ఎల్లిపాయ కారం తయారు చేస్తాను. ఇవి కారం, వెల్లుల్లి రెబ్బలు, జీలకర్ర గ్రైండ్ చేసుకోవాలి. జార్లోకి తీసుకొని గ్రైండ్ చేసుకోవాలి. కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేస్తున్నాను. గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు కళాయిలో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకొని కాగిన తర్వాత పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కరివేపాకు, తాలింపు గింజలు యాడ్ చేస్తున్నాను. వేపుకోవాలి. ఇప్పుడు దీంట్లో గుడ్లు పగలగొట్టుకొని ఇవి యాడ్ చేస్తున్నాం. దీంట్లో పసుపు యాడ్ చేస్తున్నాం. దీంట్లో కొంచెం లైట్గా మామూలు కారం కలుపుకోవాలి. దీన్ని మరీ పొడులాగా చేసుకోకూడదు. కొంచెం ఇలా వేపుకోవాలి. గ్రైండ్ చేసి పెట్టుకున్న ఎల్లిపాయ కారం యాడ్ చేస్తున్నాను. కోడిగుడ్డు కారం తయారైంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. దీన్ని ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను. ఇదండి ఈరోజు నేను తయారు చేసిన కోడిగుడ్డు ఎల్లిపాయ కారం. ఇది మిరియాల చారు పెట్టుకొని ఈ కోడిగుడ్డు ఎల్లిపాయ కారం వేసుకొని తింటే బాగుంటుంది. అలాగే పప్పు చారు చేసుకొని వేసుకొని తిన్నా కూడా చాలా రుచిగా ఉండుద్ది. సో ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.